అడ్విగే యాంటోనియో మైనో అంటే గుర్తుపట్టడం కష్టమే. అదే సోనియా గాంధీ అంటే ఆ పేరుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపే ఉంది. ఒక విదేశీ అమ్మాయి ఇటలీ వీధుల్లో నుంచి భారతదేశ ప్రధాని కుటుంబంలోకి అడుగుపెట్టడం, దేశ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించేటువంటి స్థాయికి ఎదగడం సాధారణమైనటువంటి విషయం కాదు. అలాంటి ఒక అసాధారణ ప్రయాణమే సోనియా గాంధీ జీవితం. ఇప్పటి వరకు మనం ఆమెను కేవలం ఒక రాజకీయ నాయకురాలిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మాత్రమే చూసాం. కానీ తెర వెనుక ఆమె పడినటువంటి వేదన, అనుభవించినటువంటి విషాదాలు, ఎవరికీ తెలియని ఆమె వ్యక్తిగత భావోద్వేగాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటికీ స్వయంగా సోనియా గాంధీయే డి లాగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో పుస్తకం రూపంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇటలీలో బాల్యం, రాజీవ్ గాంధీతో ప్రేమ, ప్రధానమంత్రి పదవిని తిరస్కరించడం, సంజయ్ గాంధీ మరణం, ఇందిరాగాంధీ దారుణ హత్య, ఇలా తన జీవితంలో అన్ని ముఖ్యమైన విషాదకరమైనటువంటి సంగతులు ఈ పుస్తకంలో పంచుకున్నారు. నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నటువంటి ఈ పుస్తకం పైన ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయంగానూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసలు బి లాగింగ్ బుక్ లో ఏముంది? భారత్ కు వచ్చినటువంటి కొత్తలో సోనియా గాంధీ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? కాంగ్రెస్ పార్టీ గెలిచినా సరే 2004లో ప్రధానమంత్రి పదవిని ఎందుకు సోనియా గాంధీ వదులుకోవాల్సి వచ్చింది? ఒకసారి చూద్దామా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ పుస్తకంలో ఉండబోతున్నాయి. దాదాపు 544 పేజీలతో వస్తున్నటువంటి ఈ ఆత్మకథలో సోనియా గాంధీ తన వ్యక్తిగత జీవితాన్ని, భారతదేశంలో గడిచినటువంటి 6 దశాబ్దాల సామాజిక రాజకీయ పరిణామాలను అద్దంలా కట్టారు. ప్రధానంగా 19 ఏళ్ల వయసులో 1965లో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ లో రాజీవ్ గాంధీతో ఏర్పడినటువంటి తొలి పరిచయం, ఆ పైన ఇద్దరి మధ్య సాగినటువంటి ప్రేమ ప్రయాణం గురించి చెబుతూనే పెళ్లై భారత్ కు వచ్చాక ఇక్కడ జీవన శైలికి అలవాటు పడేందుకు ఆమె పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందులను చాలా సరళంగా మనసుకు హత్తుకునేలా రాశారట. హిందీ నేర్చుకోవడం, భారతీయ సంస్కృతికి తగినట్లుగా తనను తాను మలుచుకోవడం వంటి అనుభవాలు ఈ పుస్తకంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. అయితే సోనియా గాంధీ జీవితంలో సంతోషం కంటే విషాద ఛాయలే ఎక్కువగా అలుముకున్నాయి. విమాన ప్రమాదంలో బావ సంజయ్ గాంధీ ప్రాణాలు కోల్పోవడం, ఆ వెంటనే 1984లో అత్తగారు ఇందిరాగాంధీ తుపాకీ తూటాలకు బలపడం, ఆ తీవ్రమైనటువంటి విషాదాల నుంచి కోలుకోకముందే 1991లో ఎన్నికల ప్రచారంలో భర్త రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో దారుణ హత్యకు గురి కావడం వంటి ఘోరాలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. నన్ను రాజకీయాల్లోకి నెట్టింది గుండెకోత, నా వారిని కోల్పోయినటువంటి బాధే అంటూ కూడా ఆమె పుస్తకంలో పంచుకున్నట్లు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ అయినటువంటి ఆల్రెఫ్ ఏనాఫ్ పేర్కొంది. భర్త మరణం తర్వాత కుటుంబ భారాన్ని మోస్తూనే పార్టీ పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులు ఒత్తిడి తెచ్చినా సోనియా గాంధీ చాలా కాలం పాటు దూరమే పాటించారట. కానీ విధి నిర్వహణలో భాగంగానే ఆమె రాజకీయ అరంగేట్రం చేయక తప్పలేదు. ఒక సాధారణ ఇల్లాలిగా ఉండాల్సినటువంటి ఆమెను దేశ రాజకీయాలను శాసించేటువంటి స్థాయికి చరిత్ర ఎలా నడిపిందో ఈ పుస్తకం ద్వారా సోనియా గాంధీ గారే స్వయంగా వివరిస్తున్నారు. ప్రధానంగా 2004లో దేశ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం తన ముందుకు వచ్చినా ఆ పదవిని సునాయాసంగా తిరస్కరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు ఆమె తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం వెనుక ఎవరికీ తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయి. స్వాతంత్ర అనంతరం భారతదేశ రాజకీయ ఆర్థిక మార్పులకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచినటువంటి ఒక విదేశీ కోడలు గాంధీ కుటుంబం గురించినటువంటి ఎన్నో పచ్చి నిజాలను, రహస్యాలను ఈ పుస్తకంలో పట్టబయలు చేయబోతున్నారు. ఇక భారతీయుల మధ్యలో ఎన్నో ఏళ్లుగా మెదులుతున్నటువంటి ప్రశ్నలకు తెరదించడానికి రాబోతున్నటువంటి ఈ ఆత్మకథ నిజంగానే సాహిత్య రాజకీయ ప్రపంచంలో ఒక మైలురాయిగా నిలవడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఇటలీలోని లూసియానా దగ్గర ఉన్నటువంటి కండ్రడా మైని అనేటువంటి చిన్న గ్రామంలో మైని ఎడ్విన్ యాంటోనియో మైనీగా జన్మించారు. ఆమె కేంబ్రిడ్జ్ లో ఇంగ్లీష్ నేర్చుకున్న సమయంలో అక్కడ చదువుతున్నటువంటి రాజీవ్ గాంధీని కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి పరిచయం ప్రేమగా మారింది. కుటుంబ సభ్యుల అంగీకారంతో 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకుని ఆమె భారతదేశానికి కోడలిగా వచ్చారు. ఆ తర్వాత ఆమె తన పేరును సోనియా గాంధీగా మార్చుకొని పూర్తిగా భారతీయ సంస్కృతికి అలవాటు పడ్డారు. అప్పట్లో ఆమె రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పెంపకం పైన మాత్రమే దృష్టి పెట్టేవారు. అయితే గాంధీ కుటుంబంలో జరిగిన వరుస విషాదాలు సోనియా గాంధీ జీవితాన్ని మార్చేశాయి. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురి కావడం, ఆ తర్వాత 1991లో రాజీవ్ గాంధీ కూడా హత్యకు గురి కావడంతో సోనియా గాంధీ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రధానంగా కుటుంబంపై పడినటువంటి ఈ ఊహించని ఎదురు దెబ్బల తర్వాత కొంతకాలం ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోవడంతో పార్టీ శ్రేణుల విజ్ఞప్తి మేరకు ఆమె 1997లో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఇక 1998లో పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి బలహీనపడుతున్నటువంటి కాంగ్రెస్ ను మళ్లీ నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించారు. అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే ఆమె నాయకత్వ ప్రతిమ బయటపడింది. ఇక 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయ పదంలో నడిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టడానికి పూర్తి అర్హత ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఆమె స్వచ్ఛందంగా ఆ పదవిని త్యాగం చేసి మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిగా ఎంపిక చేశారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసి అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా సోనియా గాంధీ అరుదైనటువంటి రికార్డునే నెలకొల్పారు. అయితే వయసు రీత్యా అనారోగ్య సమస్యల కారణంగా సోనియా గాంధీ ప్రస్తుతం ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అత్యున్నత మార్గదర్శకురాలుగా ఆమె కొనసాగుతున్నారు. మొత్తం మీద పుస్తక రూపంలో రాబోతున్నటువంటి సోనియా గాంధీ ఆత్మకథ పైన మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలుగా వ్యవహరించడం, 2004 ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి పదవిపై సోనియా గాంధీ చేసినటువంటి ఏ రకమైనటువంటి ప్రక్రియ, ప్రతిపక్షాల ఆరోపణలు, భారతదేశ పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశాలు, పార్టీ అధ్యక్షురాలుగా విజయ పదంలో 2004, 2009 ఎన్నికల్లో నడిపించినటువంటి తీరు, సుదీర్ఘకాలం అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి అనుభవం, ఒక విదేశీయురాలుగా ఇంకా ఇటలీ దేశస్తురాలుగానే విపక్షాలు చేసేటువంటి పలు సందర్భాల్లో ఆరోపణలు, ఈ మొత్తాన్ని బేరీజు వేసుకున్న తర్వాత తాజాగా పుస్తక రూపంలో రాబోతున్నటువంటి సోనియా గాంధీ ఆత్మకథ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి.